కానీ సమయము చాలదు అంటే సమయం ఎందుకు చాలదు అన్నాడంటే అక్కడ ఉన్న ఆయన చేసిన కార్యాలను బట్టి నాకు సమయము చాలదు అన్నాడు. అంతేగాని మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటూ ఉంటామంటే మరి ఏంట్రా పేతురు గాడు సమయం చాలదన్నాడు అని మనం అనుకుంటాం. అంటే మనం ఏమనుకుంటామంటే మనకు తెలియక మనం వాక్యం చదువుకునే వాళ్ళం కాబట్టి మనకేం తెలుస్తుందంటే అంటే దేవుని ప్రేమ ఎంతో ఇంకా ఇంకా చాలా ఉన్నది. ఎందుకంటే దేవుని ప్రేమ ఒక గని ఏ విధముగా మరి తవ్వుతూ ఉంటే వాటర్ మరి భూమిలోకి వాటర్ మనం 60 అడుగులు పడంగానే మనం ఏం చేస్తామంటే ఇంకొద్దిగా లోతుకేస్తే ఇంకా వాటర్ బాగా వస్తుందని మనం ఏ విధంగా ఆశపడతామో అట్లాగే దేవుని ప్రేమ ఏంటంటే నా బిడ్డని ఇంకా కూడా ప్రేమించాలి, నా బిడ్డని ఇంకా కూడా స్థిరపరచాలి, నా బిడ్డని నేను ఇంకెంతగానో బలపరచాలని ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ప్రేమ మన ఎడల ఉందనుకో మన ప్రేమ అనుకుంటూ ఉంటాము. మనం ఏమనుకుంటూ ఉంటామంటే మనకున్న ఈ చెల్లి ప్రేమ, మనకున్న ఈ అన్న ప్రేమ, మనకున్న ఈ అత్త ప్రేమ, మన బంధువుల ప్రేమ చూసి ఏమనుకుంటామంటే వీళ్ళ ప్రేమే మనకే నమ్మకమైనది అనుకుంటాము. కానీ వీళ్ళ ప్రేమ కొంతకాలం మటుకే ఉంటుంది. దేవుని ప్రేమ మనం చనిపోయేంత వరకు కూడా ఆయన ప్రేమ మనం ఏం చేస్తుందండి, ఎడబాపదు. కాబట్టి ఇటువంటి ప్రేమ కలిగి ఉన్న దేవుడిని మనం ఏం చేయాలంటే ఎంతగానో మనము మన జీవిత కూడా ఆయనకి స్తుతులు చెల్లించిన ఆయన యొక్క రుణాన్ని మనము తీర్చలేము. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము ఎంతగానో ధన్యులమై ఉన్నాము. కాబట్టి ఆయన ప్రేమ అంత బలమైనది. కాబట్టి మనము ఆయన ప్రేమ నుంచి ఎప్పుడు కూడా మనము జారిపోకూడదు. ఎందుకంటే మనకి ప్రేమ మన దేవుని ప్రేమ ఎప్పుడైతే మనల్ని అద్దుకొని ఉంటుందో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి జయాన్ని ఇవ్వడానికి కానీ మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి తిరిగి లేకుండా చేసేది ఆయన యొక్క ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ కొలతలేని ఆయన ప్రేమ సముద్రము కంటే కూడా లోతైనదని మరి అనేక పాటలు పాడడం కూడా జరిగింది. కాబట్టి ఆయన ప్రేమకు కొలత లేదు. కాబట్టి ఈ కొలత లేని దేవుడిని మనం ఏం చేస్తున్నాం, అవసరతను బట్టి మనం ఏం చేస్తున్నామంటే కాబట్టి ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తితో మనకి అవసరము, ఆ అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ వ్యక్తితో అవసరం ఉన్నంత సేపే మనము ఉంటున్నాము. అవసరం చిరిపోయినాక మనం ఏం చేస్తున్నామంటే ఆ మనిషిని పక్కకి పెట్టేస్తున్నాం. కానీ అలా పక్కన పెట్టకూడదు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన ఎడల మనం ఎలా చేసిన కార్యాన్ని బట్టి ఏ బ్రదర్ బాగున్నావా, అయ్యా మీ వలన మేము ఒక సేపుగా మేము బయటపడ్డామని చెప్పి మనం ఒక మనిషి ఎదురుగానే మనము అలా కృతజ్ఞత కలిగి ఉంటామే. ఆ దేవాది దేవుడు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఈ ప్రేమకి మనం ఏమని చెల్లించగలము, ఏమని రుణము తీర్చగలము. కాబట్టి ఆయన ప్రేమ నుండి ఎడబాపనేరం అంట. ఆయన ప్రేమ నుండి ఏది కూడా మనం అనుకుంటూ ఉంటాము, అయ్యా ఆయన ప్రేమ లేకపోతే మనము ఏమవుతామంటే అనేక సందర్భాలను బట్టి మనము జారిపోతూ ఉంటాము. ఆయన ప్రేమ లేకపోతే ఏమవుతామంటే కొన్ని చెడు అలవాట్లకు అలవాటు పడుతూ ఉంటాము. ఆయన ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందంటే వాడి జీవితం చాలా దరిద్రముగా ఉంటుంది. అంతేకాదు ఆయన ప్రేమ ఉంటే ఎలా ఉంటుందంటే ఆయన ప్రేమ మనం ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా సరిచేసి ఆయన తన దేవుడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని వాక్య భాగం చదివించినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మన తండ్రికి ఏ ప్రేమ అయితే మనకు కలిగి ఉందో ఆ తండ్రికి పిల్లమైన మనము కూడా అటువంటి ప్రేమను ఎదుటి వారికి మనం చూపించగలము. కాబట్టి ఆయన ప్రేమ నుండి మనము ఒప్పుడు కూడా ఎడబాపకూడదు. ఆయన ప్రేమని మన అవసరానికి వాడుకోకూడదు. ఆయన ప్రేమని ఇదిగో కొంతవరకు మనం ఉపయోగించుకొని ఏం చేస్తున్నామంటే కొన్ని నాటిలో జారిపోతూ ఉన్నాం. కానీ అలా జారిపోకూడదు. కానీ మనం ప్రతి దినము కూడా ఆయన ప్రేమను మనము కాచుకొని ఉండాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చక్కగా మరి హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అదే విధముగానే మరి చదువుకున్న భాగంలోనే యోహాను పత్రిక 10:28 చదరా. సువార్తమా చెల్లి 10:28 10:28 లేదు ఒకసారి చెప్పు. కాదమ్మా 10:28 నేను వాటికి నిత్య
ఇది చెప్పినప్పుడు వినపడతలేదండి, సరిగ్గా అర్థం కాలేదు. చదువు. కనుక ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని నామముకు స్తోత్రము కలుగును గాక. మరి అప్పుడు అపోస్తులైన పౌలు గారు ఏం చెప్పాడు, అక్కడ ఆయన ప్రేమ నుండి ఇది కూడా ఎడబాపనేరదు. ఇక్కడ మరి యోహాను గారు ఏం చెప్తున్నాడంటే, మరి నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాడంట. కాబట్టి నిత్య జీవము ఆయన ఇవ్వగా, ఆయన జీవము అనగా ఏమిటి? ప్రాణము. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి కూడా నశింపవంట. ఎందుకంటే ఇక్కడ ఆయన జీవము మనలో ఉండగా, మరి అపోస్తులైన పౌలు గారు అక్కడ చెప్పిన విధముగా ఆయన ప్రేమ మనలో ఉంటే ఇక్కడ ఏమవుతుందంట, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. కాబట్టి ఆయన ప్రేమించి ఏం చేశాడంటే, మరి వాటికి నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ నిత్య జీవమునిచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి అవి ఎన్నటికి కూడా నశింపవంట. ఎందుకంటే ఎన్నటికి కూడా నశింపవంటే ఆయన జీవము మనలో ఉండగా ఎంతో మంది అనుకుంటూ ఉంటారు, ఇదిగో వీడి పని అయిపోయింది కాబట్టి, ఇదిగో ఏం పని అక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇక మనం తర్వాత చూడలేము, కాబట్టి వీడి పని అక్కడతోనే స్టాప్ కాబట్టి అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడైతే మనకి స్టాప్ అని అంటారో దేవుడు అప్పుడే మనల్ని ఆశీర్వదింపడానికి ముందుగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. కాబట్టి ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు అవి ఏమన్నాడు కూడా నశించవంట. కాబట్టి ఎందుకు నశించవంటే ఆయన ప్రేమ మనలో ఉంది, ఆయన జీవము మనలో ఉంది. కాబట్టి ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు. అంటే ఏమన్నాడు, ఎవడును కూడా నా చేతిలో నుంచి అపహరింపుడు అంటే ఆయన చేతిలో భద్రపరచబడినప్పుడు అంటాడు కదా. ఏమంటూ ఉంటాడండి యెషయాలో ఏమంటుండండి, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నారంట. చెక్కి ఉన్న ఆ దేవుడు మనల్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి అటువంటి దేవుని కలిగి ఉన్న మనం యెషయా చక్కగా ఆయన ఏ విధముగా మరి నా చెక్కి ఉన్నాడు, ఆ చెక్కి ఉన్న దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఎవడును కూడా వాటిని అంటే ఎవడు అంటే ఎంతో మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే, మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అనేక విధాలుగా మనం చెడగొట్టాలని మనకున్న ఆలోచన బట్టి ఏం చేస్తారంటే, ఈడు ఒక మంచి మార్గంలో నడుస్తున్నాడంటే వాడిని ఏదో రకంగా మనము చెడగొట్టాలని. అంతేకాదు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన తనలో మార్పును బట్టి ఏం చేస్తారంటే ఈయన ఏ విధముగా మనము నాశనం చేయాలి. ఎందుకంటే ఈడు మనకి ఎదురవుతాడు. ఎందుకంటే ఈయన మనకే నీతులు చెప్పేవాడుగా అవుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈయన ఏదో రకంగా మనము నాశనం చేయాలని చూస్తాడు. కానీ ఆయన చేతిలోంచి ఎవరు కూడా విడిపించలేరు. ఎందుకంటే ఆయన చేతుల్లో దాగున్న మనం గొప్పవారము. కాబట్టి ఆయన చేతుల్లో మనం చెక్కుని ఏం చేశాడు, పురుగురికి కూడా కాచి కాపాడాడు. కాబట్టి వాటిని నా చేతుల్లో నుండి అపహరింపడంటే ఎవరు కూడా దొంగిలించరు. ఎందుకంటే ఆయన చేతి నీడలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో కూడా మరి అపహరింపడంటే అక్కడ ఉన్న గొర్రెలను అక్కడ బట్టి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తీసుకెళ్ళడానికి వాళ్ళు ధైర్యం చాలదు, దమ్ము చాలదు అంట. కొన్ని చోట్ల అంటూ ఉంటారు, కొన్ని పేపర్లో చదివినప్పుడు ఏంట్రా అని అన్నప్పుడు కొన్ని చెబుతూ అక్కడ కొన్ని మాటలు రాస్తూ అంటారు. ఏమంటూ ఉంటారంటే, చరిత్ర అంటే మాది అంటారు. చరిత్ర అంటే వాళ్ళ కాదు, కానీ చరిత్ర అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. కాబట్టి ఈ చరిత్ర ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్న మనము కూడా ఒక ధన్యులమే. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనము కూడా ధన్యులం. కాబట్టి అదే విధముగా మరి అపహరింపడంట ఎవరు కూడా ఆయన చేతిలో నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఇంకొక వాక్యం చదువుకొని మరి ముందుకు వెళదాం. చూసారా, మత్తయి సువార్త 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున నా
మీతో చెప్పుచున్నాను. ఉమ్, ఎలయనగా ఉమ్. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ ఏం చదువుకున్నాడు మత్తయి సువార్త 18:19 ఏమన్నాడు అక్కడ? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి అయినను భూమి మీద ఏకవపించి అడిగిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని చెప్తున్నాను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మరి ఇద్దరు ముగ్గురు కూడా వేడుకున్న దాన్ని ఏం చేస్తారంట? ఏకపించిన ఎడల ఆయన పరలోకమందున్న తండ్రి వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి ఇద్దరు ముగ్గురు కూడా అన్నాడు. మనము ఆ రోజున మరి 4వ తారీఖున మరి అక్క విషయంలో మరి సేవకులు నిలబెట్టి మరి అందరితో కూడా ప్రార్థన చేశారు. ఎంతమంది చేసాము? మనం అందరం ఒక 6 7 చేసాం. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? ఇద్దరు కూడా చేసినా కానీ ఆయన వాళ్ళ మొదలు వింటాడంట. కాబట్టి ఇద్దరు ముగ్గురు కంటే కూడా మనం చేసిన ఈ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విన్నాడు. కాబట్టి ఖచ్చితంగా విన్నాడు. కాబట్టి మనం అనుకుని ఉంటారు మరి సందర్భాన్ని బట్టి, ఆ రోజుని బట్టి అక్కడ ఇంట్లో వాళ్ళు అనుకుని ఉంటారు, బాగా అనుకుని ఉండొచ్చు. కాబట్టి ఏం జరిగిద్దా అని ఆందోళన చెందుండొచ్చు. కానీ మనంతా కూడా మరి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? అక్కడ గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. కాబట్టి ఆయన ఏకపించి ఎడల అది పరలోకమందు నా తండ్రి అంటే ఇది ఎలా సాధ్యమైందంటే మన ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని అన్నాడు. కాబట్టి మనం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు అక్క విషయంలో ఏం చేశాడంటే మరి దేవుడు మన మొర విన్నాడు. కాబట్టి మరి దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి చేయడమే కాదు కానీ మనం ప్రతి దినము కూడా అనుదినము కూడా దేవుడు ఇంతగా కాపాడాడు. మనం అనుకున్నది ఒకటైతే దేవుడు చాలా తేలికగా దేవుడు మనల్ని బయటపెట్టాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి రోజు కూడా వేకువజామున లెగిసి ఆయన మొరపెట్టేవారిగా ఉండాలి. అంతేగాని మనం ప్రార్థన చేయగలిగిన కార్యం జరిగిందని చెప్పి మనం అలా ఉండకూడదు. కానీ ఎందుకంటే ఆయన స్తుతి అంట మన స్థితిని మారుస్తుందంట. కాబట్టి మన స్థితిని మార్చాలంటే ఆయనకి ముందు మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే స్తుతులు ఆసీనుడై ఉన్నాడు దేవుడు ఎక్కడో మరి దావీదు మహారాజు మరి అడవిలో ఉన్నప్పుడు అక్కడ చక్కగా ఒక వీణ వాయిస్తూ ఉన్నప్పుడు కర్రను ఉంచుకొని మరి వీణలాగా వాయిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంట పరలోకములో లేడు. కానీ ఎప్పుడైతే దావీదు ఆయన కొడుతూ ఉన్నాడు, ఆ కొడుతూ ఉన్న స్తుతుల మీద ఆయనంట ఆసీనుడై వచ్చి కూర్చున్నాడంట. కాబట్టి మన పొద్దున్న ఎప్పుడైతే మరి ఆయనకి దేవుడికి మనం అవకాశం ఇస్తామో ఆయన ఏం చేస్తాడు? ఆయన మన స్థుతుల మీద ఆసీనుడై ఉండటమే కాదు కానీ మన స్థితిని కూడా ముందు మార్చడానికి అవకాశం ఉంటుంది. అదే విధముగానే మరి 23వ కీర్తన మొదటి వచ్చి సాయం చేయరా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలు ఇక్కడ యెహోవా నా కాపరి అన్నాడు. ఇక్కడ చక్కగా ఏమిటంటే ఆయన కాపరిగా ఉండబట్టే మరి ఈరోజు మనం 18వ తారీఖునే వాళ్ళ మంది ఈరోజు మరి 18వ తారీఖులోకి ఆయన కాపరిగా ఉండబట్టే మనం ఈ రోజుని చూడగలిగాం. మరి ఆయన ఆరాధించగలిగాం. మరొక పునరుద్ధాన దినాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన కాపరి. ఎందుకంటే కాపరి ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో, కాపరి అనేది మనకు తోడుగా ఉన్నప్పుడు మన డిక్షనరీలో కూడా ఏది అనేది కూడా తక్కువ చేయడు. ఎందుకంటే ఏది కూడా మనకు తక్కువ అనేది అవ్వదు. ఎందుకంటే కాపరి ఉన్నాడు మనకు ముందు. ఈ కాపరి ఏం చేస్తాడంటే మనకున్న దారులను ఏం చేస్తాడంటే సరళము చేసి నా పిల్లలు ఇబ్బంది పడతారేమని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే మనకున్న ఇబ్బందులు బట్టి కూడా ఆయన ఏం చేస్తాడంటే ఈ కాపరి ఏం చేస్తాడంటే మనకున్న సమస్యను బట్టి మనకి ఎక్కడైతే ఆపద అని మనం అనుకుంటామో ఆపదకి ముందెళ్ళిపోయి అక్కడ డాక్టర్ గారు అనుకోండి, మనకు ఒక ఇంట్లో బాగోలేదు, మనకు ఇంట్లో బాగున్నప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఈ డాక్టర్ గారి దగ్గర మనం ఎప్పుడైతే వెళదామని మనం మనసులో అనుకుంటామో మనం కాపరిగా పెట్టుకున్న ఈ దేవుడు ఏం చేస్తారంటే ఆ దేవుడు ఆ డాక్టర్ గారిలోకి వెళ్ళి నా కుమారుడు వస్తున్నాడు, నా కుమార్తె
వస్తుంది. కాబట్టి నువ్వు దాన్ని తగ్గ ట్రీట్మెంట్ చేసి తక్కువలో చేసే అవకాశాన్ని దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ డాక్టర్ గారికి మరి తక్కువలో మనకి, ఎందుకంటే మనం మోయగలిగిన వరకు మన దేవుడు మోపిస్తాడు, కానీ మనం పెద్ద బండ్ల మాటికి మోపించడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన పిల్లలు ఒక 10 కేజీలు మోసేవాడికి 100 కేజీలు మోయమంటే మొయ్యలేడు. ఎందుకంటే దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు గొప్పవాడు కాబట్టి ఎవరైతే ఏ బరువు అయితే మోయగలుగుతారో, వాళ్ళు ఏ ఇబ్బంది అయితే తప్పించుకోగలుగుతారో, వాళ్ళకి ఏ ఇబ్బంది అయితే ఏ సమస్య అయితే తప్పించుకోగలిగి మరి తక్కువలో బయటలో పడతారో ఆ దేవుడికి తెలుసు. కాబట్టి మనం దేవుడు కాపరిగా మనం పెట్టుకోవాలి. కాబట్టి ఎందుకే రాజు గారు ఏమన్నారంటే చిన్న పల్లె పాడుకు, గొప్ప కాపరి మంచి కాపరి ప్రధాన కాపరి నా కాపరి యేసురాజా రాజా యేసురాజా యేసురాజా రాజా యేసురాజా యేసురాజా రాజా యేసురాజా. కాబట్టి ఆ యేసు రాజు మనకి కాపరికి ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ప్రతి దాంట్లో కూడా మనకి విజయమే. ఎందుకంటే ఈ కాపరి మనకి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ముందుకి కొనసాగిపోతాం. అదే విధంగా లాస్ట్ వచ్చేసే సాయంచేరా 23:6, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట రావా వచ్చినా స్తోత్రం కలిగి అయితే ఇక్కడ చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. పైన కాపరిగా ఉన్నాడు. ఈ కాపరి ఉన్నప్పుడు మనకేమవుతుందంటే నేను బ్రతుకు దినములన్నీ ఇదిగో నేను పుట్టిన దినము కాడ నుంచి కూడా నేను చనిపోయేంత వరకు కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎంత వచ్చును? ఆయనను ఎప్పుడైతే మనం కాపరిగా పెట్టుకొని ఆయన మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ ముందుకు సాగిపోతామో ఆ కాపరి ఉండగా మనకి కృపాక్షేమములు అనేవి వస్తాయి. కాబట్టి నా వెంట వచ్చిన చిరకాలము కూడా ఏం చేస్తాడు ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. కాబట్టి నేనేం చేయాలంటే నేను బ్రతుకు దినములన్నీ కూడా ఈ కృపాక్షేమములు ఇచ్చిన ఈ దేవుడికి నేను ఎలా ఉండాలంటే ఆయన మందిరములో నేను కనబడాలి. ఆయన మందిరములో నేను ఆయన స్తుతించాలి. ఆయన మందిరములో నేను ఏం చేయాలి? ఆయన నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి నేను పాటలు పాడాలి అని. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. కొందరు ఏమనుకుంటారంటే ఈ మధ్యన కొందరు పాటలు పాడండి అన్నప్పుడు సిగ్గుపడుతూ ఉంటారు. కాబట్టి మనం సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఈ దేవుడి గొంతు ఇచ్చినప్పుడే మనకి స్వరం ఇచ్చినప్పుడే ఆయన్ని స్తుతించాలి. కాబట్టి ఎందుకంటే మరి స్వరం పోయినాక మనం పాడాలన్నా పాడలేము. కాబట్టి దేవుడు నీకు ఒక దినాన్ని అడిగినప్పుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను, నీకు మంచి స్వరాన్ని ఇచ్చాను, నువ్వు ఎందుకని దాన్ని ఉపయోగించలేదంటే మనము ఎలా ఉండి తేలిపోతాం దేవుడి దగ్గర. కాబట్టి మనము ఈ కృపాక్షేమములు ఉన్నప్పుడు ఆయన మందిరంలో ఎప్పుడు కూడా మనం నివాసం చేయడానికి ఇష్టపడతాము. కాబట్టి ఈ చెప్పిన చిన్న వాక్యము మరి దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని సమయం సేవకులకి ఇద్దాము. స్తోత్రములు 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 ప్రభా మహాపరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి అయ్యా ఇప్పుడు వరకు ప్రభా నాయన కొన్ని మాటలు చెప్పి ఉన్నాను ప్రభా నా తండ్రి. ఇదిగో నాయన అయ్యా చెప్పిన మాటలో ప్రభా నా తండ్రి తప్పులు ఏమంటే ప్రభా దయతో నన్ను మన్నించి ఇదిగో ప్రభా నాయన మరొక సమయం ఇచ్చినప్పుడు ప్రభా నా తండ్రి ఇదిగో నాయన ఇంకా చక్కగా చెప్పగలిగే జ్ఞానాన్ని ప్రభా మీరు నాకు కనిపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ శక్తి కలిగిన నామములు అంతేకాదు ప్రభా సేవకులు నిలబడుచుండగా నా తండ్రి ఇదిగో ప్రభా మీ సిలువ చాటున మరుగుపరిచి మందరికి కావాల్సిన వర్తమానాన్ని ప్రభా మీ సేవకుల ద్వారా మాకు అందించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మరి సేవకులు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంట? చెవులు గలవాడు వినును గాక అని మరి మత్తయి సువార్తలో మరి 13:2 చోట్ల చెప్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన దేవుడి ఇచ్చిన చెవులు ఉన్నాయి కాబట్టి అనే వాక్యాన్ని మనము విందాం.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనము క్షేమంగా ఉండటానికి కారణం మన బలము లేదా మనం నమ్ముకున్న డాక్టర్లో కాదు కానీ స్తోత్రం. ఆయన నీతి కొంతమంది అనుకుంటారు నేను క్షేమంగా ఉన్నాను, నా భక్తితో నా నీతి అనుకుంటాను, కానీ ఏమీ కాదు. మొదటి యోహాను పత్రిక 4:8 చెప్తాడు ప్రభు. యోహాను భక్తుడు చెప్తాడు, మొదటి యోహాను పత్రిక 4:8 స్తోత్రం. దేవుడు ఎవరంట? కనుకనే మనం ఎలా ఉన్నామయ్యా అంటే, అమ్మా చెప్తారా, ఆయన ప్రేమ స్వరూపి. అంటే ఆయన నిలువెల్ల ప్రేమేనంట. హల్లెలూయా. ఆయన ప్రేమకి నేను ఒక పేరు పెట్టా బైబిల్ ట్రైనింగ్ పొందిన కొత్తలో. ఏం ప్రేమ అంటే ఊహల కందన ప్రేమ అంట. ఏం ప్రేమ? ఊహల కందన ప్రేమ. మా బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మా మోరియో బైబిల్ కళాశాలకి పౌండర్ వైజాగ్ గారు అయితే మా ప్రిన్సిపల్ గారు యోనా గారు చెప్పాలి. యోనా గారు ఆయనకి పాపం చదువు లేదు, అయినా కూడా మా కాలేజీకి ఆయన ఏమై ఉన్నాడు? ప్రిన్సిపాల్ గారు ఆయన. స్తోత్రం. ఆయన కూర్చొని వారం రోజులు మా బైబిల్ ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ 6:30కి క్లాస్ స్టార్ట్ అయింది, 8:30 వరకు ఉంటుంది. అంటే అప్పుడు ఎన్ని గంటలు? 2 గంటల మనిషికి పావుగంట, మనిషికి పావుగంట, రోజుకి 4 చొప్పున ఇచ్చాడు. తర్వాత కొంతమంది వాళ్ళు విన్న దాన్ని ఎలా విన్నారో పరీక్ష. సీనియర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, బైబిల్ ట్రైనింగ్ చేయకముందు ఉన్న వాళ్ళకేమో వాక్య పరిచర్యలో వీళ్ళు ఎలా నేర్చుకున్నారు, వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అని వరుసలో 2వ వరుస నాకు ఇచ్చారు. చెప్తే అప్పుడు నేను తీసుకొని ఊహలకు అందిన ప్రేమ అని 3 రకాలైన ప్రేమలు తీసుకొని వర్ణించాను. స్తోత్రం. యోనా గారు ఇని మర్యాదగా సైగ చేసి వాటేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరు చూడకుండా ఆయన ఒక్కళ్ళే మెచ్చుకున్నారు అంటారని ఎవరు చూడకుండా భుజం మెచ్చేసి తప్పుకున్నాడు. ఏంటయ్య గారు చంపేసపో అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యానికి ఆయన మందిరంలో మా అందరికీ దగ్గర 40 మందికో 30 మందికో గ్రాడ్యుయేషన్ జరిగింది. మా బ్యాచ్ ఎప్పుడుదంటే 2011లో బ్యాచ్. హల్లెలూయా. సరే ఆ వాక్యం విన్న అయ్యగారు, అరే స్టెఫెన్ గారు కూడా లాగండి, ఆయన కూడా సీనియర్ లెక్కల్లో సన్మానం చేయండి అన్నాడు. దేవుడు ఎవరితో సన్మానం చేయించాడు తెలుసా? మాకు టీచింగ్ ఇచ్చిన అయ్యగారులతో సన్మానం చేయించాడు. ఎంత గొప్ప స్థితి అది! మన గొప్ప కాదు, దేవుడు హెచ్చించాడు మనంతే. దానికి మనం కాళ్ళ దగ్గర వేయటమా, తిట్టంటమా, పైకి చూడటమా, ఇక అట్ట చేయకూడదు. పైకి చూసి అంటే ఎదురు దెబ్బ తగిలింది, కింద ఏం కనపడదు నీకు. ఇక హల్లెలూయా. గవిక్కిన కాలు కింద తగిలిందంటే మూతి పళ్ళు రావాలి. భక్తిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటనుకున్నారు, నాకు అంతా వచ్చేసి నేను ఇట్లా కాళ్ళ దగ్గర వేసాను అనుకో, అప్పుడు ఏమైంది? ఆ ఫోటో గుర్తు కొరకు పెట్టుకుని చూపిస్తాను. తర్వాత యోనా గారి చర్చిలోని మాకంటే బాగా సీనియర్లు వాళ్ళు మా కాలేజీలో మాకు టీచింగ్ ఇచ్చినటువంటి మాస్టర్లు, వాళ్ళతో పాటు నాకు మరి దేవుడు యోనా గారితో సన్మానం చేయించాడు. దాంట్లో అబ్రహాం గారు కూడా ఉన్నారు. హల్లెలూయా. మంచి పేరు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం క్లుప్తంగా మనం నేర్చుకుందాం. పరమగీతాలు 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం.
పరమగీతాలు 2వ అతని చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. చాలు. పరిశుద్ధుడా మీ కొందనాలు, ప్రేమ నమ్మకైన మా తండ్రి, నీ గణనామాన్ని కొందనాలు, స్తుతి స్తోత్రాలు. మా నాయన ఈ రాత్రి నీ కుమారుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన అల్పుని నన్ను కొద్ది నిమిషాలు నిలబెట్టుకొని నీ ఆత్మ అభిషేకం ఇచ్చి మానవుడిగా నన్ను మరుగుపరిచి పరలోకాన్ని నింపి వాడుకోమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం. అతని ఎడమ చెయ్యి తల క్రిందనున్నది, కుడి చేత నన్ను కౌగిలించుచున్నాడు. స్తోత్రం. ఇక్కడ దేవుడంట ఒక మానవుడి పట్ల తన దయ చూపటానికి 2 చేతులు ఉపయోగించాడంట. హల్లెలూయా. మానవుల పట్ల ఉన్న తన ప్రేమ ఎలాంటిదయ్యా అంటే అతని ఎడమ చేయ కుడి చేయ. ఈ ఎడమ చేయ కుడి చేయ మన వాక్యానుసారంగా చూసుకుంటే ఏమై ఉంది? అది కదా రావాలి బయట. హల్లెలూయా. కుడి చేయ చెప్పాలి. ఎడం ఇప్పుడు మనం బైబిల్ ఒళ్ళో పెట్టుకున్నాగా మీరే టాలీ చేసుకుని పాత నిబంధన ఎట్టుంది, కొత్త నిబంధన ఎట్టుంది? హల్లెలూయా. ఎడం చెయ్యేమో పాత నిబంధన, కుడి చెయ్యేమో స్తోత్రం. అక్కడక్కడంట ఈ కుడి చేత దుష్టులు దండించాడంట. స్తోత్రం. దుష్టులను దండించాడు. తన ఎడం చేయ తల కింద పెట్టి ఆదరించినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎటువంటి ఆదరణకర్తయ్యా అంటే ఒకసారి అంట యాకోబు నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో తను ఎటు వెళ్ళాలో తెలియనటువంటి మార్గాలలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడంట ఆయన అలిసిన రీతిలో వెళుతూ ఉన్నప్పుడు ఆయనకంట ఒక రాయి దొరికిందంట. చీకట్లో పొద్దుగూకింది, ఇక మనం నడవలేము అనుకున్న పరిస్థితుల్లో ఒక రాయి దొరికినప్పుడు అంట ఆ రాయిని తలగడిగా పెట్టుకున్నాడంట. స్తోత్రం. అలా పెట్టుకున్నాడు. ఒక రాయిని తలగడిగా పెట్టుకుంటే ఎక్కడ లేని నెమ్మది అతనికి దొరికిందంట. స్తోత్రం. ఒకసారి మన వారి ద్వారానే, మన ఇంట్లో వారి ద్వారానే, మన బంధువుల ద్వారానే మనకి నెమ్మది ఉండదు. ఉంటుందా? ఉండదు. మా బంధువే కదా అని చార తీస్తే ఇంట్లో బంగారం కాజేసింది హామ. నిజం, మన చర్చిలో జరిగింది అది. మన విశ్వాసులే. డాక్రా వస్తే దగ్గర 70-80 వేలు పెట్టి వస్తువులు ఇడిపించుకొని పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు వెళ్ళరా, మా తోటికోళ్ళే కదా అని చెప్పి పండపూట చార తీసుకొని చక్కగా బిర్యానీ పెట్టి 5 కాకుండా తిని స్తోత్రం. ఎవరు లేకుండా చూసి బీరువాలో దండి తీసుకొని చూసారా? మన వాళ్ళ ద్వారా అనేకమైన శ్రమలు వస్తాయి. అయితే యాకోబు కూడా ఎవరి ద్వారా శ్రమ ఉందని తలంచాడు అంటే తన అన్నైనటువంటి ఏసావు ద్వారా కానీ శ్రమ ఉందని గ్రహించాడు. అది గ్రహించిన ఆ వ్యక్తి అంట కట్టికి చీకటిలో కట్టు బట్టలతో ఒక కర్రపుల్ల చేత పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ గమ్యము తెలియని ఆ మార్గంలో అతన్ని ఆదరించేవారు ఎవరు లేరు, అతనికి నెమ్మదిచ్చేవారు ఎవరు లేరు. తన గమ్యం ఎక్కడికో, మార్గం ఎక్కడికో, ఎటెళ్లాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఇదిగో తన అన్నయ్య తన మీద పగబడతాడని భయం అన్నమాట. అతనికి చంపుతాడో చంపడో తర్వాత సంగతి, తనకు మాత్రం భయం ఏర్పడింది. అయితే పిల్లరా భయముతోనంట ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు ఆదరణ కరువైపోయింది, నెమ్మది కరువైపోయింది. తల్లి ప్రేమకు దూరం అయ్యాడు, తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు.
అమ్మ చెప్పిన సూచన పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అంటే అతనికి చక్కని వాగ్దానం చేశాడంట. ఏంటి ఆ వాగ్దానం అని అంటే ఆదికాండం 15వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుతున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువు. 15వ అధ్యాయం ఆదికాండం 28:15 చూడమ్మా. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నేను నిన్ను రప్పించుదును. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఏంటంట, నీ ఎడల నేను ఏదైతే ఉద్దేశించానో అది చేసే వరకు నిన్ను విడిచిపెట్టను. బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న ఈ దేవుడంట పాత నిబంధన కాలంలో ఉన్న యాకోబుని ఆదరించిన ఆ హస్తము అద్భుతమైనది. అందుకంటున్నాడు తన ఎడమ చెయ్య ఎక్కడుందంట. హల్లెలూయా. ఆ వాగ్దానం ఎప్పుడైతే దేవుడు చేశాడో ఆయనకి ఎక్కలేని ఓర్చ కలిగిందంట. ఎక్కడ నేను నెమ్మది, సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఏ మనుషులు అతన్ని నెమ్మదిపరచలేదు కానీ, ఏ మనుషులు అతనికి దేవుడి ధైర్యం ఇవ్వలేదు కానీ దేవుని వాక్యము అతను ధైర్యపరిచింది. స్తోత్రం. దేవుడి కృప తనను ఆధారంగా చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ బలము తనను ధైర్యపరిచింది. మనం అన్నాం మనకు దేని ఎన్ని వాగ్దానాలు స్తోత్రం చేద్దాం. పెద్దవంతా జాడేసుకుని ఏం చేశాడు ఎవరు మాకు ఇచ్చినప్పుడు లక్కలు వేసుకుంటే తిన్నాం. స్తోత్రం చెబుతాం. లేనప్పుడు ఆమె దేవుడు ఆమె ఇచ్చినప్పుడు తినలేదా, బొగ్గలాడించుకుంటా తినాలి తినలేదా, అబద్ధం అనుకోని చెప్పండి. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన వాగ్దానము ఇతను గమ్యము తెలియని మార్గంలో వెళ్తున్నాడు. కటిక చీకటిలో ప్రయాణం జరుగుతూ ఉంది. ఆ మార్గంలో దేవుడు అంటారు అతను ఆదరించాడు తన వాక్కు చేత. తన తోడుగా ఎవరు లేరు, తనకి ఆదరించేవారు ఎవరు లేరు, ధైర్యపరిచేవారు పక్కన ఎవరు లేరు. ఒంటరి ప్రయాణం. తన మార్గాలలో దేవుడే తనను పలకరించంటున్నాడు. ఇదిగో ఏనంట, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమందు నిన్ను మరలా రప్పించుదును. ఒకవేళ నీకు ఎవరు లేరనుకుంటున్నావేమో, నాకు తోడు లేరనుకుంటున్నావేమో, నాకు అండలేరనుకుంటున్నావేమో, నన్ను విడిచిపెట్టారు అనుకుంటున్నావేమో, నిన్ను అందరూ విడిచిపెట్టాను, నేను విడిచిపెట్టాను. హల్లెలూయా. ఒకవేళ మీ అమ్మ హృదయం కఠినమైపోయి నిన్ను వదిలేసి ఉండొచ్చు, అవునా? హల్లెలూయా. మీ నాన్న కఠినంగా నిన్ను ఒకవేళ శిక్షించినా మీ అమ్మ నిన్ను విడిచిపెట్టా, నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టే దేవుని కాదు. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నాకు ఉన్నాడు కదా, ఇక నాకు భయం ఏంటి అని వెళ్తా ఉన్న సమయంలో పొద్దుగూకింది. ఇక ఏదైనా ఏమైనా కానీ నా దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు. ఈ రాత్రి ఇక్కడ పడుకొని పొద్దున్నే ప్రయాణం కొనసాగిద్దాం అనుకున్నాడంట. సరే ఎట్లాగా పడుకోవాలి. తనంట వెళ్తా ఉన్నప్పుడు ఒక రాయి వాళ్ళు అటు తన్ని ఇటు తన్ని అటు తన్ని ఒక రాయి ఆయనకి దొరికిందంట. ఆ రాయి తీసుకొని తలగడిగా పెట్టుకున్నాడంట. స్తోత్రం. ఆ రాయి తీసుకొని ఎప్పుడైతే తలగడిగా పెట్టుకున్నాడో తనకు ఎన్నడూ లేని నెమ్మది వచ్చిందంట. అందుకని కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటారు. ఎంతమంది పెట్టుకోలేదు బైబిల్ చెప్పండి. నేను సేవలోకి వచ్చినాక సత్యం తెలుసుకున్నాక ఎప్పుడు నేను అట్ట పెట్టుకోలే. స్తోత్రం. దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి. తల కింద అయితే అయ్యా ఈ రాత్రి నన్ను నీ హస్తాల్లోకి తీసుకో ప్రభా అంటే ఆయన ఏం చేస్తాడంట, ఏకుజాములో విలపించి తిని పాపములో నా వ్యసనములో. స్తోత్రం. పిల్లరా ఇక్కడ మనం ఆలోచన చేస్తే
ఆ చీకటిలో దేవుడు తోడంట ఆయన ఏ విధంగా కొనసాగాలనుకున్నాడో ఆ కృప దేవుడు యాకోబుకు దేవుడు చూపించాడు. ఎప్పుడైతే ఆ రాయిని తలగడగా పెట్టుకున్నాడో ఆయనకు ఒక దర్శనం, పరలోకం తెరవబడిందంట. చపర్లు పెడదామా? పరలోకము తెరవబడి ఆయనకు ఒక నిచ్చెన కనబడతా ఉందంట. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎక్కే వెళ్ళేమో వీళ్ళు ఉన్న శాంతి మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఉన్న భయం అంతా తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఉన్న ఆందోళన అంతా తీసుకెళ్తున్నారు. దిగొచ్చి ఎవరై అంటే ఆయనకి నెమ్మది తీసుకొస్తున్నారు, సమాధానం తీసుకొస్తున్నారు. స్తోత్రం. అందుకంటాడు గుండె చెదిరిన వాడిని బాగు చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎడమ చేయంట యాకోబు తల కింద ఉంది. నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. తెల్లారిన తర్వాత ఆ దర్శనం చూసినాక ఆయన అనుకున్నాడంట, ఇది ఇంకోటి ఏది కాదు, ఇది దేవుని స్థలం. ఈ స్థలము చాలా భయంకరమైనదని రాయి నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసాడంట. స్తోత్రం. ఆ రాయ యేసుక్రీస్తు, ఆ రాయ యేసు. మరి ఆ నూనె పోసాడు. ఇప్పుడు ఆ రాయి కాస్త ఏమైందంటే యేసుక్రీస్తు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. స్తోత్రం. అంటే రాత్రి ఎవరు కలిగి ఉన్నాడు ఆయన? ఆ రాత్రి ఎవరు తోడు ఉన్నాడు ఆయనతో? ఆ రాత్రి ఎవరు నెమ్మదిచ్చారు ఆయనకంటే ఇదిగో అభిషేక్తుడైన దేవుడే తనకు నెమ్మదిచ్చాడు. అతన్ని ఎడమ చెయ్య చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఎడమ చేయి తల కింద ఉందంట. అందుకని అంటున్నాడు దావీదు 23 కీర్తన 4వ వచనం చదువుదాం. 23 కీర్తన 4వ వచనం. ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదు కూడా ఏమంటున్నాడంటే అంధకారంలో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఇదిగో ఈ జీవితం సాగుతూ ఉన్నప్పుడంట ఈయన తన మంద కొరకు ప్రాణం పెడతాకైనా సిద్ధపడ్డాడంట. ఎవరో? దావీదు మహారాజు మందను మేపుతా ఉన్నప్పుడు మందలో నుంచి ఒక మంద అంట ఒక గొర్రె పిల్ల తప్పిపోయిన దాని కొరకు ఎత్తుకుంటూ వెళ్ళాడంట. అంధకారంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంత దూరం బాగానే వెళ్ళాడంట. కొంత దూరం వెళ్ళాక కంటికి చీకటి అయిపోయింది. అప్పుడు సాతాను అంటే ఏం చేస్తుందంటే దావీదును ఒక ఊపోపాలనుకున్నంట. స్తోత్రం. వెంటనే భయపెట్టిందంటే, అంధకారంలోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు నా కౌగిటిలోకి వచ్చావు. ఒకసారి మనం కలిగిన బాధలు బట్టి, శ్రమను బట్టి, కష్టాలను బట్టి, రోగాలను బట్టి భయపడిపోతాం. భయపడకూడదు. ఒక ఆయన అన్నాడు షుగరు కంట్రోల్లో ఉందని టాబ్లెట్ వేయకుండా మానమాక అన్నాడు. ఆయన మాటలు నేనేం చేసానంటే మొన్న గురువారం రాత్రి ఒక టాబ్లెట్ వేసుకుని శుక్రవారం అంతా కూడా డౌన్ అయిపోయింది. ఏమంటుంది? నీరసంగా ఉన్నాం అంటుంది. నాయన స్తోత్రం చెబుదాం. మెడికల్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి అట్ట ఎందుకు వేసుకున్నావు, కంట్రోల్లో ఉంది కదా అని 2 చాక్లెట్లు ఇచ్చాడు. తిన్న తర్వాత అప్పుడు స్టడీ అయిపోయాడు. స్తోత్రం చెబుదామా. అదే అంటూ కానీ షుగర్ బిల్ అయితే లేక షుగర్ డౌన్ అయిపోతుంది నాయన. ఇక ఇంట్లో పక్కన పెట్టేయ్యా, అసలు చూద్దామని టెస్ట్ చేశాను అంతే. హల్లెలూయా. ఎంత గొప్పది, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు. భయపెట్టండి ఆయన. సైతాన్ అంటది, నువ్వు నా కౌగిట్లోకి వచ్చి ఉన్నా, నా దగ్గరికి వచ్చి ఏం భయం లేదంట. ఇక వెంటనే ఎప్పుడైతే అన్నంట సవాల్ చేసింది, యెహోవా నా కాపురు అని పాట పాడి గుర్తున్నావా, ఈ దమ్ముంటే ఇప్పుడు బాగుందంట. ఎవరిని? అప్పుడు పాడేదంట. ఎక్కలేని వెలుగు వచ్చిందంట. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ లేని వెలుగు వచ్చిందో ఆయన మాట విని వెంటనే వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులోకి ఆయన వచ్చి కుర్చీ చేసుకుని కూర్చున్నాడంట. దర్జాగా తెల్ల బట్టలు వేసుకొని ఆయనలో నుంచి కిరణాలు వస్తా ఉన్నాయి. అంటే ఎవరబ్బాయి నాయటం మెరుగుతున్నాడు. హల్లెలూయా. అసలు ఎవరైనా ఈ కటిక చీకట్లోకి ఈయనెందుకు వచ్చాడు? అసలు నేనెందుకు వచ్చాను? నేనేదో నా గొర్రె పిల్ల పోయిందని దాన్ని కాపాడదామని వస్తే ఆయన గొర్రె పిల్ల ఈయన
హల్లెలూయా. ఆయన తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం ఈయన వెళ్తే ఆపదలో ఉన్న తన కుమారుని కొరకు ఆయన వెళ్ళాడంట. హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన ఆశీర్వాదానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన ఆశీర్వాదానికే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. నువ్వు నా కౌగిట్లోకి వచ్చావు, నా హస్తాల్లోకి వచ్చి నీకు ఇప్పుడు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు బాగుందంట దావీదు. ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? అంటే దేవుడి చేత మేలు పొందినోడు ఎవరు మౌనంగా ఉండరు. ఉంటారా? హల్లెలూయా. మౌనంగా ఉండటానికి వీలు. ఎందుకనంటే సాతాను యొక్క కబంధస్థానం నుంచి విడిపించాడు. దావీదును చూస్తా ఉన్నాడంట. చూసి అన్నాడంట, అబ్బాయి ఎవరు నువ్వు చూస్తే ఎంతే ఉన్నావు? హల్లెలూయా. ఏమన్నాడంట? ఏమన్నాడంట? ఎంతే ఉన్నావు, ఈ కటిక చీకట్లోకి ఎందుకు వచ్చావు అన్నాడంట. ఇక అప్పుడు గుర్తుపట్టాడంటే ఈయన, అయ్యా మా పితరులు చెప్పిన దేవుడు ఈయనే. ఇదిగో మమ్మల్ని అరణ్యంలో నడిపించిన దేవుడు, కటిక చీకట్లో వెలుగై నడిపించిన దేవుడు ఈయనే. ఈయన తప్ప మనకు ఆదరించే దేవుడు ఎవరు లేడు అనుకున్నటువంటి ఈ దావీదు ఒక్కసారిగా ఆయనకి అలా చూస్తుంటే ఆయన అనుకుంటాడంట, ప్రభా చీకటి నుంచి నన్ను విడిపించవా, అంధకారం నుంచి విడిపించవా అని ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాడంట. ఎవరో కూర్చున్న ఆయన. ఈయనేం ప్రార్థన చేయట్లేదు, ఏం మైండ్ పని చేయట్లేదు. ఇక దేవుడు అన్నాడంటే, అబ్బాయి ఇంత గట్టి చీకట్లోకి వచ్చేవే, నీ భయం లేదా అన్నాడంట. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి నడు భయపడను, నేను ఎవరికి నడు భయపడ. హల్లెలూయా. నువ్వు ఉంటే నేను ఎవరికి భయపడతాను బ్రోవా? నువ్వు నా కాపురవి, నా యజమానుడివి. ఏ స్థితిలో ఉన్నవాడో ఇదిగో నాకు తోడై ఉన్నవాడివి. నీ ఎడమ చెయ్య యాకోబుకి ఎట్లా తల కింద ఉన్నదో ఇదిగో దావీదుకు కూడా ఎడం చేయి తోడై ఉందంట. అందుకంటున్నాడు, నీ యొక్క దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆచరించును. దుడ్డు కర్ర ఏంటి? దుడ్డు కర్ర అంటే ఏంటి? అమ్మా దుడ్డు కర్ర అంటే ఏంటి? ఇంకా హల్లెలూయా. గొడుకర్ర మనం రివర్స్ చేసి పట్టుకుంటాం ఎట్టగా, అది తిప్పిది ఏమైంది? అదే దుడ్డు కర్ర. దుడ్డు కర్ర ఎందుకు ఉపయోగిస్తాడండి? కాపరే తన మందకంట మేత అందనప్పుడు ఆ లింక్ అంట పైకేసి కొమ్మ కింద కాలుతాడు. స్తోత్రం. అప్పుడు చక్కగా మేత. అందుకని నీ దుడ్డు కర్రయ్యు నన్ను, నీ దండము నన్ను ఆదరించును. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆదరించేవాడు. చూడండి ద్వితీయోపదేశకాండము 33:27 ఒకసారి చదువుకుందాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండి నిత్యముగా ఉండును. బాహువులు ఆయన నీ ఎదుట నుండి శత్రువులను ఎల్లగొట్టి నశింపచేయును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? శత్రువులను దండించిందంట. ఏ చేయ ఎడంచి ఈ ఎడంచేయ దుష్టులను దండించిన బాహువులు నీకు. బాహువులు అంటే ఆయన హస్తం, ఆయన బలిష్టమైన హస్తం. ఒకసారి నేను యాక్సిడెంట్ అయ్యి ఆటో నా మీద నుంచి వెళ్ళిపోవాలి, కొత్త బండి. ఆడేవుడు అంటాడు పక్క నుండి,
అది ఆటో అయ్యగారిని కోరుకుంది అనుకుంటా అంటున్నాడు ఆడు. ఓరి నాయన పనికి మాట్లాడా అలే ఏది ఏం కోరుకున్నా నా దేవుడు నాకు తోడు ఆడేవి చేస్తాడు. అవునా కాదా? ఆయన మనకి కాపరి. శత్రువులు ఎంతమంది దండెచ్చి వచ్చినా కూడా ఏం చేస్తాడై అంటే ఆయన మనల్ని ఆదరించేవాడై ఉన్నాడు. ఎలీషా ఒకసారి అంట శత్రువులు తనని చుట్టుముట్టినప్పుడు, అయ్యా ఇప్పుడేంటి బ్రవ్వా, అయ్యా ఇప్పుడేంటయ్యా అని అక్కడ ఉన్న సేవకుడు అడుగుతుంటే ఎలీషా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయన నా గురువు గారు అగ్ని దించితే ఈయన అగ్ని రథాలు దించాడు. స్తోత్రం. వారి చుట్టూ అగ్ని రథాలు తిరుగుతా ఉన్నాయి అంట. ఒకసారి జరిగిన సత్యం ఇది. మేము వెళ్ళే గ్రామంలో ఆ తల్లి గారు వారం వాక్యం ఉంటుంది. ఈ అయ్యగారితో మా ఇంట్లో ఒకసారైనా ప్రార్థన పెట్టించుకోవాలనుకుందంట. నాకు చెప్పింది. నేను అన్నానమ్మ నువ్వు పలానా మందిరానికి వెళ్తావు, అయ్యగారితో సంపాదించి నన్ను విలువ, ఇది మంచిది, ఇది క్రమం. అట్టా పిలవకుండా నన్ను పిలిచేవాడు, నువ్వు రామగారి గురించి అంటాడు మీ అయ్యగారు, ఎందుకు వచ్చిన గోళ, అయ్యగారితో మాట్లాడమంటే ఆయన అయ్యా మరి మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాలి, మరి పలానా అయ్యగారు కూడా వస్తాడంటే అదేంటి అన్నాడంట. ముందు అదంట అంటామంటే ఆయన ఊరు అల్లుడు అందంట. స్తోత్రం. ఈ ఊరు అల్లుడు అనగానే ఎప్పుడైతే అక్కడ వాక్యం విన్నాడో ఇక అప్పటి నుంచి ఆళ్ళు ఎవరన్నా మన దగ్గరకు వస్తుంటే కనిపెట్టి ఆడికి వెళ్ళమాకని నేను చెప్తాడంట. స్వప్నాది బుద్ధులు ఇవన్నీ నేను అక్కడ ఎప్పుడైనా చెప్పాను. మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఎటు బామా అలే. ఇది క్రమం, ఇది మర్యాద. స్తోత్రం. అవునా? ఎక్కడికి వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్పినామో మీకు ఎప్పుడని చెప్పాను? అసలు ఎక్కడ ఇప్పుడు చెప్పను నేను. ఎవరి ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడో తెలియదు. వాక్కు అయిన దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాటలు వినడానికి ఎవరు చెప్పినా వినండి, కానీ వాక్యానుసారంగా ఉందా లేదో చూడండి. ఇది మనకు కావాలి. ఎవరేం చెప్పినా ఈ మాట మనకి వాక్యానుసారంగా ఉందా లేదా. ఆది అపొస్తలులు అట్లా చేసేవాళ్ళంట. పౌలు చెప్పిన బాధ విని ఇళ్ళకెళ్ళి వాళ్ళు రాసుకొని పరిశోధన చేసేవాళ్ళంట. ఇప్పుడు అక్కడ ఉందది, ఇక్కడ అక్కడ ఉందండి, ఉందా? దేవానికి స్తోత్రం. నాకు ఆపడం అంత అంతే. ఇప్పుడు ఎవరు అట్లా చేసేవాళ్ళు ఎవరు లేదు. వాక్యం విన్నామా అయిపోయిందా, ఇంటికి వెళ్ళి ప్రభావ మరి వాక్యం విన్నాను, ఆ వాక్యం ఎంతవరకు నా జీవితంలో బాగుపడిందో పనిచేస్తుందో ప్రభావ ఒకసారి జ్ఞాపకం చేసుకొని విన్న వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా ప్రభావ అని అడిగేదే లేదు. బైబిల్ తీసుకెళ్తాం, అటక మీద పాడేస్తాం, రిమోట్ పట్టుకుంటాం, మనకు నచ్చిన సీరియల్ పెట్టుకుని ఎంజాయ్ చేయించింది. స్తోత్రం చేస్తాం. నేనైతే నా దేవుని బట్టి నేను చాలా ఎంజాయ్ చేస్తాను. కారణం ఏంటంటే నాకు దొరికిన బహుమానం. లేలుయా. నా దేవుడు నాకు దొరికిన బహుమానం. ఆ బహుమానం పోయిందనుకో ఎవరిస్తారు? ఆయన బాహువులు నన్ను బాగు చేశాయి. స్తోత్రం. సరే, వాక్యం చెప్తా ఉన్నాను. అక్కడికి సౌదరులు అంట వాళ్ళు. ఆమె శాంతవర శక్తులు ఉపయోగిస్తుంది. ఆ సంగతి మాకు తెలీదు. మా అత్తగారు ఆమెను చూసి అంటుంది, మీరు ఎందుకు వెళ్ళారు ఆడకే, అది వచ్చింది ఆడికి ఎందుకు వెళ్ళారు అంటుంది. ఎవరు అంటే ఈ అమ్మగారికి అర్థం కావట్లా. అమ్మగారు నేను అన్న ఏదేమైనా ప్రార్థన చేయను అన్న. సరే నేను వాక్యం చెప్తా ఉన్నాను, అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉంది. ఏమగారు బయట ఉంది, మేము లోపల ఉన్నాం. ఏమో మాతోనే ఉంది, మాతోనే ఉంది, వాక్యం వింటానే ఉంది. నా మొహంకి అట్టగా చూస్తుంది, పెద్దలు ఆడుతుంది. నా మొక్కలు చూస్తానుందా, పెద్దలు ఆడుతుంది. అమ్మగారు ప్రార్థన చేయమని సైగ చేసిన ప్రార్థన చేస్తుంటే మా చుట్టూ అగ్ని కలిసి దర్శనం కనపడింది. అగ్ని మండుతూ ఉంది, మంట బయట ఉంది, లోపల మేము ఉన్నాం. స్తోత్రం. ఎంత కావుదలా ఏమండి. ఆయన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దుడ్డు కర్రయోని దండములను ఆదరించును. చూడండి, ఆయన అంట మరి వచ్చినప్పుడు తొడేలను శత్రువును ఆయన మరి జయించుటకు దేవుడు శక్తి ఇచ్చాడు. మరి మరి చేతులు అనగా 2 కర్రలు చెప్పాలి. రెండు కర్రలు, ఒకటి కొత్త నిబంధన. ఇంకా చూస్తే మనం చూసినట్లయితే మరి వాటిని కూడా ఏమంటారంటే 2 దినారాలు. 2 దినారం అంటే
1 దినారం అంటే 1 రూపాయి. 2 దినారాలు అంటే 2 రూపాయలు. ₹1. 1 దినారం అంటే 1 రూపాయి. 2 దినారాలు అంటే రూపాయి. ఒకటేమో కొత్త నిబంధన, ఒకటేమో పాత నిబంధన. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, ఈ పాత నిబంధన కాలంలో దుష్టుని ఏ విధంగా దండించాడో చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచ్చినాలు త్వరగా చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో పగటి వేళ మేఘస్తంభమై వారికి వెలుగుచుటకై రాత్రి వేళ అగ్నిస్తంభం వెలుగుచుటకై ఉండి వారికి ముందుగా నడిచి. ఎవరికి ముందుగా నడిచాడు? హల్లెలూయా. మరి వాళ్ళకు ముందుగా నడిస్తే వెనకాల వచ్చి శత్రువు ఏమవ్వాలి? ఏమండి, ఇప్పుడు అప్పుడు దాకేమో ఆయన వాళ్ళ పైన ఉన్నాడంట. స్తోత్రం చెబుదామా? అంటే వాళ్ళ పైన ఎలా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ముందు వెళ్తా ఉన్నప్పుడు శత్రువులు తరుగుతూ ఉన్నారు. మీ పని చెప్తే నాగండ్రు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేల్ వెళ్తా ఉంటే వాళ్ళ వెనకాల ఉన్నాడంట. ఇప్పుడు శత్రువులకి ఏమవట్లేదు, ఈసారి కనపడినంట మిమ్మల్ని శత్రువుకి. సఫలు పడతారా? ఏ రోగమైన ఏ శత్రువైనను వారికి ఆయనే అగ్ని స్తంభంగా అడ్డు నిలబడతాడు. స్తోత్రం. ఇక వాడు మనకి సమీపంగా రాలేడు. కారణం ఏంటంటే ఆయనే మనకు తోడై. ఇప్పుడు చదవండి మళ్ళీ 14వ అధ్యాయము నిర్గమకాండం 19, 20 వచ్చినాలు. అప్పుడు ఇశ్రాయేలీయులు సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనుకకు పోయి హల్లెలూయా వారి వెనకకు పోయి వారిని వెంబడించిన. మరి శత్రు గుంట్లో పడ్డాడో ఎడిపోయాడో తెలియదు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు అట్లా నడిపిస్తాడంట. అందుకని అంటాడు దావీదు, నా శత్రువులు ఎదుట నీవు నాకు నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నాకు విందును సిద్ధము. హల్లెలూయా. శత్రువులు ఎదుట భోజనం ఏర్పాటు చేసే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి మా పక్కన మందిరం పెట్టి మీటింగ్లు పెడుతున్నానని వాళ్ళ మేనమా వాళ్ళ బంధువులు రౌడీ షెట్టర్ ఒకడు ఉన్నాడు. వాడిని పిలిచి వాడితో నాకు వార్నింగ్ ఇప్పించాడు. పెద్ద కత్తి ఒకటి ఇప్పించాడు. హల్లెలూయా. పెద్ద పటాకత్తి. ఇదేంటో తెలుసు అన్నాడు. అదేంటో తెలుసులే కానీ దాంతో నాకేం పని అన్నా. అంతేగా మరి షాకుడితే కత్తులు కట్టాలతో ఏం పని? మాకున్న కత్తి చాలా దీనికి 2 అంచులు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నేను అన్నాను, నాకు దాది తెలుసు కానీ దాంతో నాకు పని అంటే అన్న. మీటింగ్లు పెట్టి అదే నీ మీదకి వస్తుంది అన్నాడు. పెట్టేది అట్టతో చూద్దామన్నా. ప్రార్థన చేశా. ప్రార్థన చేస్తే 3 రోజులు చక్కగా జరిగింది బాబు అని భోజనం చేసి వెళ్ళాడు. కత్తి చూపించినోడే మీరేంటనుకున్నారు? దేవుడు దాంట్లో అనుకున్నారు. ఎంత కఠిన హృదయస్తుడైన దేవుని ముందు వంగాల్సిందే. స్తోత్రం. యేసు ప్రభు జన్మించిన స్థలానికంట చిన్న గుమ్మం పెట్టారు. బహుశా ఎంత ఉంటుందేమో గుమ్మం. మన బలిపేట ఎంత ఉంది? అంత ఉంటుందేమో. చిన్న గుమ్మం. అది ఎంతోడన్నా రాని. యేసు ప్రభు జన్మించిన స్థలాన్ని చూడాలంటే ఆ గుమ్మంలోకి వంగిపోవాలంట. యేసు ప్రభుని చూడాలనుకున్న నీవు, యేసు ప్రభుని ఆరాధించాలనుకున్న నీవు ఎంత తగ్గి ఉంటావో అంత తోడై ఉంటాడు. స్తోత్రం. ఒక అయ్యారు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. నేను బైబిల్ పక్కన పెట్టానంటే నాకంటే బాగా కత్తి ఎవడో వాడు, నేనన్నా నీ కత్తి వాడు అన్నా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఆయన నీకు 2 దినాలు ఇచ్చాడయ్యా, ఆ కత్తిని వాడు ముందు అన్న. స్తోత్రం చెబుదామా? అది దేవుడు చూసుకుంటాడు, మనకెందుకో అని అన్న. మన పండుగ రోజు గొడవ అయింది. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది, వంటలు జరుగుతూ ఉన్నాయి. నా మీద గొడవ వేసుకున్నాయి గారు మాటకు వస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు. ఎందుకు వచ్చి లేనిపోయిన గోళయ్యా, మీటింగ్ రా బాబా అన్న. స్తోత్రం. ఏమనుకున్నాడు, ఏమో కవర్లో కానుక పెట్టి పంపించాడు. దేవుడి ప్రేమ, ఈ ప్రేమ మనల్ని నీ ప్రేమలో నుండి ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి ఎడబాపు వారెవరు, శ్రమైనను శత్రువైనను, శ్రమైనను శత్రువైనను, అదంతా శ్రమైన కావచ్చు. స్తోత్రం. పిల్లలు అంటారు, నన్ను నోరు ముయ్యండి అన్న. సత్మా కాడుకుంటున్నారు, నోరు మీరన్నానా, దేవుడు తెలుసు. స్తోత్రం. మన సంఘ పిల్లలు ఒక్క మాట మాట్లాడిಲ್ಲ, ఆగండి మీరు అన్న, ఆగిపోయారు. వాళ్ళందరూ కుక్కలాగా మురిగారు అనుకుంటారు, మీరు ఆగండి అన్న. స్తోత్రం. చూసిన వాళ్ళందరూ అన్నారు, ఆ పాస్టర్ గారు చాలా మర్యాదగా వాళ్ళ సంఘస్థులను ఆపేది, ఈడీ తెచ్చిపోయాడు. స్తోత్రం. ఏమన్నా బాబు సౌండ్ తగ్గినానా అన్న, అది తప్పంట. అనిగిల పాలు మనం క్రమం పెడతాం, నైట్ క్రమం పెట్టాను అనుకో, బయట గొట్టాలు దిక్కచ్చేస్తాను. ఇప్పుడు పక్కన ప్రార్థన జరుగుతుంది, వాళ్ళు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటారు, మనం ఇటు తిప్పి గొట్టం పెడితే అది దేవుని పని, ఇది దేవుని పని. అభ్యంతరం కలగకూడదు. అవునా? అనిల్ పని ఒక ఆయన ఓటేసాడు నాకు. ఆ పాస్టర్ గారు ఎవడో కానీ వాక్యానుసారంగా నడుపుతున్నారు రా అన్నాడంట. వాళ్ళ సంఘస్థులు నాకు చెప్పారు, మా అయ్యగారు నేను స్తోత్రం చేయాలి. ఎందుకని అమ్మా అన్న, 2-3 సార్లు గొట్ట మార్పేమంట మా మైకన పడితే. అంటే దేవుడి పని వాళ్ళు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటారు, లోపల బాక్సులు ఉన్నాయి, చాలు అనౌన్స్మెంట్ చేస్తాను, ఒక పాట పాడితే పీకేస్తా. వాళ్ళు అడుగుతారు, అయ్యగారు పీకేసేవేంటి వైర్లు అని అడుగుతారు. పక్కన ప్రార్థన జరుగుతుంది రమ్మంట, వాళ్ళు కూడా అంటారు నిజం అయ్యగారు. వాళ్ళు ఎప్పుడోసారి పెట్టుకుంటారు, మనమే తగ్గాలి. మంచిది, అది భక్తికి మూలం. నువ్వేంటి నేనేంటో చూసుకున్నారా, నీదేమన్నా పోరాటమా, లేకపోతే మనం ఏమైనా చైన్ బ్యాచీలమా? స్తోత్రం. మాదే కరెక్ట్, మేమే కరెక్ట్, రానికి దమ్ముంటే రా అన్నాడు ఒక ఆయన. బాబు వద్దులేనాయన, నాకు తెలిసింది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అన్న. స్తోత్రం. ఎందుకు పోటీలు ఎందుకు? అవునా? మా బ్యాచ్ అంటే ఏంటనుకున్నావు ఒక ఆయన అన్నాడు. నీ బ్యాచ్ అయితే నాకు ఎందుకయ్యా, మా ఆయన ఒక ఆయన అన్నాడు అన్న. స్తోత్రం. మా సైన్యం ఒక సైన్యం ఉంది, అది ఏ సైన్యం? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నాతో కూడా మా సైన్యానికి ఒక నాయకుడు ఉన్నాడు, సాల్యో బాబు. మాకు బ్యాచీలు వద్దులే నాయన, మీరు బ్యాచీలుగా ఉండండి, మాకు సైన్యం ఉంది. స్తోత్రం చెబుతామా? సైన్యంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా. స్తోత్రం. ఈ సైన్యానికి దేవుడు అంట తోడే అన్నాడు. ఎవడు వీళ్ళు? ఇశ్రాయేలు సైన్యము. ఆయన బిడ్డలకి ఈయన తోడుగా ఉండి ఇదిగో శత్రువులకి చీకటి కలగజేశాడు. ఇక మిగతా శత్రువులను కట్టుబడకుండా దేవుడు కాపాడుతాడు. అంధకారము వారికి కలగజేసి తన బిడ్డలకు వెలుగుని కలగజేస్తాడు. హల్లెలూయా. ఆయన కుడి చేత్తో మనల్ని ఏం చేశాడంట? ఎడం చేత్తో దుష్టులను దండించాడు, కుడి చేత్తో ఏం చేశాడు? ఒక మాట చూపించాడు, ముగిస్తాను. చెప్పాలంటే ఉంది, చాలా చెట్టుగా ఉంది. స్తోత్రం చెబుతామా? ఎడ చేయకుండా చెప్పాలంటే బోల్ వాక్యాలు ఉన్నాయి, సమయం సార్లు కాబట్టి చూడండి. లోకసువార్త 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన ఒక పట్టణములో ఇదిగో కుష్ఠరోగముతో నిండి ఉన్న ఒక మనుషుడు ఉండిను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా ఏంటంట? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమను. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన బాగా సంపాదించాడంట.
ఎవరు? ఈ కుష్ఠరోగం వచ్చినాడు. బాగా సంపాదించినప్పుడు బాగా తిన్నారు, ఏం అరామరం లేకుండా చక్కగా ఏది కావాలంటే అది తెచ్చుకొని తిన్నారు. రోగాన్ని పడిన తర్వాత ఏం చేస్తున్నాడు? మంచంలో పడుకుని అంటున్నాడంట. దగ్గటం వాకిట్లో ఉమ్మేయటం. వింటున్నారా? వాకిట్లో చేసి 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 ఇంటాముకి ఇసుకుబుట్టి కోళ్ళు వచ్చినప్పుడల్లా కుక్కలు వచ్చినప్పుడల్లా మాయదారు కోళ్ళ కొంపంతో పాడు చేస్తాడు అంటుందంట. కుక్కలు వచ్చినప్పుడు అంటదంట, మాయదారి కుక్కలు యా నుంచి వస్తున్నాయి, మా కొంపే దొరుకుతుంది ఇట్లుగా అంటదంట. లోపల ఆయన అంటాడంట, తిట్టేదేదో నన్నే తిట్టరాదా, అదే తిట్టేదేదో నన్నే తిట్టరాదా, కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిడతావు ఎందుకే, నిన్నెందుకంటారయ్యా నువ్వు నా దేవుడు అంటుందంట. మళ్ళీ తిట్టేది ఎవరిని? తిట్టేది ఎవరిని? లోపల తగ్గేవాడిని. అదే లోపల ఉన్నవాడికి అర్థమై ఎందుకే ఆయన ఆ తిట్టేదేదో నన్నే తిట్టరాదా, ఆ కుక్కలకి పిల్లులుగా వస్తాను ఉంటే పోతాను ఉంటే అవి కనపడినప్పుడల్లా ఆటల మీద వంగ పెట్టుకుని నన్ను తిడతాడు అంటే అని అంటున్నాడంట. సరే తిట్టడం ఆఫ్ చేసి ఇసుగు తిట్టాక కొంప పాడు చేస్తున్నాడు. నీ గొడ్ల సౌట్లో బండ పెట్టారంట తీసుకెళ్ళి. స్తోత్రం. అరే మామూలుగా ఉంటేనే దోమలు కుడితే మనం తట్టుకోలేమే. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తికి ఏళ్ళు చేతులు తెగిపోతాయి, ఊడిపోతాయి. ఆ గాయాల మీద కొంచెం ఏగవాలనా దోమ కుట్టి ఎట్ట ఉంటుంది? అసలు ఆ పోటీ ఎంత ఉంటుందో మనం చెప్పలేము. అటువంటి వ్యక్తి ఆ బాధ పడి 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 ఆయన ఒక్కసారిగా యేసు గురించి తెలుసుకున్నాడంట. యేసు ప్రభు వచ్చాడు అని తెలుసుకున్న ఈయన ఇదిగో ఆయన ప్రజల మధ్యలోంచి వెళ్తున్నప్పుడు అందరు తిట్టారంటే యారా నీకేమో రోగంరా. చూడండి, కుష్ఠరోగి దగ్గర మనం కూర్చోగలమా, నుంచోగలమా? ఎందుకని? అవునా? 30 మంది మధ్యలో కూర్చొని వెళ్ళమని నేనేమనుకోవాలి? అవునండి. మూలపాల్లో నాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆశీర్వాదం గారు అని. మూలపాడు ఆశీర్వాదం గారు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన మా అయ్య గారి దగ్గరికి వస్తూ ఉండేవాడు. చెప్పను శమికృష్ణ వచ్చి పెడుతున్నాను, ఒక 34 మంది మీ సిఎస్హెచ్ దగ్గర ఉంటారు కదా కుష్ఠరోగులను తీసుకుని రా, బట్టలు పెడదాం అన్నాడు. సరే గారు అని అన్న, వాళ్ళని ఆటెక్కించి నువ్వు పరుచుకురా అన్నాడు. అట్టెందుకు వస్తాను నేనని చెప్పి వాళ్ళ మధ్యలో కూర్చుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యగారు నువ్వు బస్సుకి వెళ్ళి అయ్యగారు, అయ్యగారు నువ్వు బస్సుకి వెళ్ళి అయ్యగారు అంటున్నారు. నా ఏసై వాటేసుకున్నాడు అన్నాను. స్తోత్రం. హల్లెలూయా. నా ఏసయ్య వాటేసుకున్నాడు. అయ్యా నీకు ఇష్టమైతే, నా భార్యకి ఇష్టం లేదు, నా బిడ్డలకి ఇష్టం లేదు, నా అన్నదమ్ములకి ఇష్టం లేదు, నా ఊరులకి ఇష్టం లేదు నేనంటే, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ ప్రభు అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడంటే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుని కామని వాటేసుకున్నాడు. హల్లెలూయా. ఏ చేయి చాటు ఉంటాడు, ఆయన కుడి చేయి చాటు అత్తుకొని తన రోగాన్ని తీసాడంట. ఏలూరులో షేక్ అబ్దుల్ ఖాన్ అని ఒక ఆయన ఉన్నాడు. షేక్ అబ్దుల్ ఖాన్ మెకానిక్. నేను సీట్లు కొట్టేటప్పుడు అప్పుడు షాప్ పెట్టినప్పుడు క్రైస్తవులు అంటే పడదు ఆయనకి. క్రైస్తవులు అంటే మాస్టర్ గారు బండి నిండా చేసేవాడు కాదు, ఒకళ్ళు బాగున్న బండి కూడా చెడగొట్టి పెట్టేవాడు, అంత కసి. ఒకసారి దేవుడు ఏం చేశాడంటే దీనికి వెళ్తుంటే రక్తం వస్తుంది, ఎక్కడికి వెళ్ళారో ఏమేమి చేశారో ఏం తగల. ఒకసారి సువార్త కూడికి జరుగుతుంటే ప్రభు నువ్వు గొప్ప దేవుడు అంట కదా, కానుకేసినప్పుడు కానుకలు పడుతున్నారు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ అని 2 రూపాయలు కానుకేసాడంట. ఆ రాత్రి మధ్యరాత్రిలో లేచాడు. వాళ్ళ ఇంటి ఎదురు ఎప్పుడు లైట్ వెలిగే ఉంటుందంట. ఒకటికి వెళ్తే తెల్లగా పాలాక దార కనపడుతూ ఉందంట. ఏంటిది, ఏమైంది అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు ఒక రూపం కనపడిందంట, యేసుప్రభు రూపం. ఆ వెలుగులో దేవానికి స్తోత్రం, ఇక నువ్వు నా దేవుడు అయ్యా చెప్పి నేను సేవ చేయడానికి తెగించి లేరా ఆ రాత్రి దేవుడు స్వస్థపరిచాడు ఆ వ్యక్తిని. స్తోత్రం. ఆయన ఆదరించేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు.
ఆయన కుడి చేత ఏం చేసేయడం వల్ల ఎడం చెయ్య సహజంగా బిడ్డకి తల్లి పాలిచ్చేటప్పుడు తల్లి చెయ్యి అక్కడ పెట్టింది, తల కింద పెట్టుతున్నారు. అవునా? తల కింద పెట్టి తల కింద పెట్టి బిడ్డకి పాలిచ్చేటప్పుడు కుడి చేత్తో స్తోత్రం. తల్లి ప్రేమ కంటే మిన్న ప్రేమ నా యేసయ్య. ఆయన తల కింద మన తల కింద ఆయన కుడి చేయి ఎడం చేయి పెట్టాడు. కుడి చేత్తో ఈ సంవత్సరం అంతా ఆయన కవిగిట్లో మనల్ని భద్రపరచబడను గాక. హల్లెలూయా. మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. తమ్ముడు స్తోత్రం నాయన. ఇతరులకు తండ్రి సమాధానకర్తలకు దేవం నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలయ్యా. లక్ష్మీ కాలం మంది మీ మమ్మల్ని అందరినీ ప్రేమించి నాయన